ఉద్యోగంలో చేరి మేనేజర్గా ఇంకొక 6 నెలలకు పదవి ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ వచ్చి అక్కడ సత్కారం చేయడం జరిగింది. మరి మన కర్నూలులో మనం చేస్తే బాగుంటుంది, అందులో ఇవాళ తెలుగు భాష అంటే రామారావు గారికి ఎంతో ముఖ్యం కాబట్టి ఈరోజు చేస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. అనుకున్న వెంటనే వారు అంగీకరించారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ఆయన మిత్రుడే 2 మాటలు చిన్నరాముడు సార్ గురించి మాట్లాడారు. సభకు నమస్కారము. చిన్నరాముడు సార్ మున్సిపల్ ఆఫీసులో ఎప్పుడూ చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి మా సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తూ ఉన్నాడు. సామాన్యంగా మున్సిపల్ ఆఫీసులో సహజంగా ఏముంటుందంటే పైకి పో కిందకు పో తర్వాత అంటారు. కానీ చిన్నరాముడు సార్ ఎప్పుడన్నా పోని సీటు ఎదురుగా కూర్చోండి సార్, మీరేం పని మీద వచ్చినారు, ఏం పని కావాలా, దాన్ని ఏ విధంగా చేయాలా, ఎవరిని పిలిపించి మాట్లాడాలా అనేది మాకంతా సలహాలు ఇచ్చి తమ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయం చేస్తున్నాడు. అందులో నాకు సారు వాకర్స్ అసోసియేషన్లో కూడా చాలా పరిచయస్తుడు. దగ్గరనే స్టేడియం ఉంది కాబట్టి ఈవినింగ్ వాకింగ్ తప్పకుండా వస్తూ ఉంటారు. అక్కడ కూడా కలిసి నాతో ప్రయాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సారుకు తెలుగు సాహిత్యంలో కూడా పరిచయం ఉండాలి, అందుకు అవార్డులు వచ్చిన ఆయన విని మనం చాలా సంతోషపడుతూ ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించుటకు పత్తి ఓబులయ్య గారు నిర్ణయించుట కళాక్షేత్రం తరఫున సన్మానించుటకు నిర్ణయించడం చాలా సంతోషదాయక విషయము మరియు తెలుగు అభిమానులకు అందరికీ చాలా సంతోషపడవలసిన విషయము. థ్యాంక్ యూ సార్. చిన్నరాముడు సార్ మేము కొట్టినా కూడా ఆయన నవ్వుతుంటారు తప్ప కోపం రాదు. అది ఏందో నాకు ఎన్నోసార్లు అంటుంటాం, సార్ కొంచెం ఎప్పుడైనా మీ ముఖం సీరియస్గా చూద్దామంటే మీరు ఎవరైనా మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే కర్నూలు మున్సిపాలిటీలో చిరునవ్వుతో పలకరించేటువంటి ఏకైక వ్యక్తిని ఇంతవరకు చూసినందుకు చిన్నరాముడు గారే. అలాగే మా రామగోవింద్ గారు కూడా వేదిక మీదకి దస్తగిరి సార్ రండి సార్. ఇప్పుడు విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి గారు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి మనం ఈరోజు చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ఏంటంటే అనేక మంది, దాదాపు ఒక 100 మంది కళాకారులను ఏకపాత్రాభినయ పోటీలకు ఆహ్వానించి 2 రోజుల పాటు వారి యొక్క ప్రతిభను గుర్తించేదానికి, వారిని ప్రోత్సహించేదానికి ఈ ఎన్టీఆర్ వర్ధంతిని వేదికగా చేసుకున్నటువంటి పెద్దలు, మా మిత్రులు పత్తి ఓబులయ్య గారికి, వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు. నాకు చిన్నరాముడు గారు నేను కేవలం సరిగ్గా 4 రోజుల క్రితం శోభన్ బాబు గారి 90వ జయంతి రోజు ఒకే వేదిక పంచుకున్నాం. కేవలం 4 రోజుల్లో మరో మహనీయుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతిలో ఈరోజు మరలా వేదిక పంచుకునే అవకాశం రావడం అంటే హృదయం ఉన్న వాళ్ళు ఏదో చోట కలుస్తుంటాం. మార్నింగ్ కూడా ఈరోజు వేమన గారి జయంతి ఉత్సవాల్లో మేము దాదాపు ఎన్ని గంటలున్నా అంటే 10 నుంచి 2:30, భోజనానికి వెళ్ళేసరికి 2:30 అయింది. అంతసేపు చక్కగా ఇక్కడే ఉన్నాను నేను. మరలా ఇప్పుడు 6:30 కానీ అన్న చెప్పగానే అన్ని పనులు పక్కన పెట్టుకొని కూడా ఇక్కడ పరిగెత్తి వచ్చాం. సో మనందరం కూడా కళాకారులను కనుక ఎంకరేజ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే మానవ హృదయంలో కళ అనేది ఒక భాగంగా ఉంటే మంచి మనిషిగా మిగిలేదానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా నిజమైన మనుషులు కావాలి అంటే మనం కళలను ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తున్నటువంటి ఈ టీములందరినీ కూడా ఎందుకంటే ఈ కళా వేదికను కూడా మనం ఎప్పటికీ మరి మన మనసులో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు చిన్నరాముడు గారికి సన్మానించే భాగ్యంలో నాకు కూడా వాటా కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నరాముడు గారికి ఒకసారి మీ అందరూ చప్పట్లు కొట్టారప్ప సార్, మీరు వేయాలి. దస్తగిరి సార్, మేము రోజు పోట్లాడుతుంటాం.
కథనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. వాకర్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రులు తల్లి తండ్రి శ్రీ వెంకటరెడ్డి గారు మాతృభాష వారి శాలువ ఏది? తెలుగు మరచి యువతి శాలువ వాళ్ళని నువ్వు మరి అంటే అట్లా కాదు, యువతి శాలువ లేమన్నాను, వాకర్స్ అసోసియేషన్ శాలువ లేదు. ఒప్పుకో అట్లాంటి ఏదో అంటే శివయ్య రాని రాజశేఖర్ శాలువ ఏదే అది కుదరదు, లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. శివయ్య చెప్పినాను, టీం తరఫున నేను చెప్పింది. రండి సార్, రండి నిలబండి. ఏదో మా వాళ్ళంతా ఎట్టుంటారంటే టీకి డబ్బులు అని పోట్లాడబడుతుంటారు, కానీ వీటికైతే చిన్నరాముడు సార్ వారి స్పందన తెలియజేస్తారు. అమ్మ అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది. ఏ పాఠశాల తరఫున వారు జ్ఞాపిక సాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, టైం అవుతుంది. చిన్నవాడు సార్ మీ స్పందన మాకు ఇవ్వండి, మేము పట్టుకుంటాం. ఏ ఎక్కడ్రా చాలు మనకు జ్ఞానాన్ని సంపాదించు. అందరికీ నమస్కారం. లలిత కళా సమితి ఆధ్వర్యంలో పతి ఒబులయ్య గారి సారథ్యంలో నాకు తెలుగు 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం అవార్డు వచ్చినందుకు సన్మానం చేసిన పతి ఒబులయ్య సార్కి, తర్వాత కేవి సుబ్బారెడ్డి సార్కి, తర్వాత మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, తర్వాత లలిత కళా సమితిలోని కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదించి వారు ప్రదర్శన చేసి మరి తర్వాత ఇప్పుడు ఇది కూడా తీసేమ్మా, పక్కా పెట్టండి. మాకు ఈ నాటకం దాదాపుగా ఒక 100కు పైగా ప్రదర్శనలు వారి ఆధ్వర్యంలో జరిగినాయి. అలాగే మేము చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మిర్యాలగూడ సాంస్కృతిక కేంద్రం పరిషత్తులకు పోటీలకు పాల్గొంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం భారత్ మాతాకు చూశారు కదా, వింటున్నారు కదా. ఆ స్వతంత్ర నినాదం సమస్త భారతీయుల హృదయాంతరాల నుండి కంఠస్వరాల గుండా కదంత్రొక్కి పల్లవించడానికి వెనుక ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల కృతి త్యాగము నిభిడీకృతమైంది. అవిశ్రాంతము అకుంఠితము అయిన మహామహుల పోరాట పాటవాలు ఫలించి భారతదేశపు ఎర్రకోట శిఖరాగ్రాన మూవన్నెల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఆ రెపరెపల నాదాన్ని అడిగితే మన జాతీయ పతాకపు పునాదుల్లో దాగిన స్వరాజ్య పోరాట యోధుల చరిత్ర చెబుతుంది. ఆ త్రివర్ణ పతాకం చెప్పిన స్వరాజ్య సముపార్జ చరిత్రకారుల్లో తొలివీరుడు, ప్రథమ స్వాతంత్ర సమర శంఖాన్ని పూరించి తెల్లవాళ్ల గుండెల్లో అల్లకల్లోలం రేపిన మొనగాడు విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భారతీయ చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. భారతీయ చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి 1847లో
ఉరి తీయబడినటువంటి స్వాతంత్ర సమరయోధుడి త్యాగ ఫలితమే ఈనాడు మనం భావిస్తున్న స్వాతంత్రం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన గోసాయి వెంకన్న స్వామి, నరసింహారెడ్డి గారికి గురువు. స్వాతంత్ర సమర పోరాటానికి చైతన్యం చేసింది ఆయనే, గోసాయి వెంకన్న స్వామి. సీతన్న రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఆయన పోరాటం చేసి చివరకు పోరాటంలో అసువులు కోల్పోయినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఒడ్డే ఓబన్న పిచ్చల్ రెడ్డి ముఖ్య అనుచరుడు, సైన్యాధ్యక్షుడిగా ఆయన గుర్తింపు ఉంది. రాఘవాచారి కోయలకుంట్ల తహసీల్దార్, నరసింహారెడ్డి గారికి ఇవ్వాల్సిన తవర్తీని ఇవ్వకపోవడంతో ఆయన్ను హత్య చేసి కోయలకుంట్లో ఊరేగించినారు. పానకాలు కోనసీమ రాయలసీమకు వచ్చి అక్కడ ఉద్యోగిగా పనిచేసినటువంటి తెలుగు ఉద్యోగి. వాట్సన్ దొర అప్పటి కంభం డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ గిద్దలూరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఎదుర్కొని చేతులు పోగొట్టుకున్నటువంటి ఒక తెల్ల దొర. నార్టన్ తెల్ల దొర ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఓడించి ఆయన్ను ఉరిశిక్ష తీయించి దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఆయన తలను కోట గుమ్మానికి వేలాడదీయించినటువంటి తెల్ల దొర నార్టన్. జాన్ పీటర్ నొత్సం అడవుల్లో పెత్తనం చెలాయిస్తూ తెల్లవారు దొర ప్రతినిధిగా ఉంటూ తెలుగు వారిని అవమానించినటువంటి ఒక దొర ఈయన. నార్సింగ్ ఉయ్యాలవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఖజానా కాపలాదారు నార్సింగ్. శాంత సీతన్న భార్య, పోరాటంలో సీతను పరుగులెత్తించినటువంటి వీర వనిత శాంత. సీత నొత్సం అడవుల్లో పోరాటానికి దిగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను ఓడించినటువంటి వనిత, వీర వనిత. కమల వేశ్య రాఘవాచారిని అలాగే వాట్సన్ దొరను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తెలుగువారికి సహాయం చేయడానికి కృషి చేసినటువంటి ఒక స్వాతంత్ర సమర వనిత అని చెప్పవచ్చు ఆమెను. కమల ఉరి తలారి నరసింహారెడ్డి గారి ఉరిని ఎంతో విచారంగా తీసినటువంటి వ్యక్తి, ఉరి తీసినటువంటి తలారీన. ఇక నాటకం ప్రారంభం అవుతుంది.
అజ్జరి వంశ పరాక్రమము అఖండమై అద్వితీయమై వర్ధిల్లునట్లు ఆశీర్వదించు స్వామి. ఎవరు? ఓహో, ఓసాయి వెంకన్న గురువర్య. రండి స్వామి, నమస్కారం. చిరంజీవి చిరంజీవి పూజ పూర్తే కదా నాయన? అయినది స్వామి. ఇక మీరిచ్చు నిత్య ఆశీర్వాదమే మిగిలింది. నరసింహ, అహోబల నరసింహస్వామిని పేరునందే కాక తీరునందు కూడా తానే కొలువై మనల దారి తెన్నుగా నడిపించుగా. భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందుకు ఆంధ్రదేశ కీర్తి జాతీయ పతాక రెపరెపలలో నినదించవలెను స్వామి. బృంగారు చెంగావి పొంగారు సిరులతో పసిడి పచ్చలో సదమల కీర్తిజ సన్నుత సద్గుణ భవ్య చరితన వత్సలి పైరులు ఇచ్చిన దేవత ప్రణవ వినుత జ్ఞాన భరతమాత దిక్కున నీయు సాధించు ధీరమాత భయ నిరున్నవి జననుత భరతమాత మహితహిత గుణ సంపన్న భరతమాత నిరుపమ జయనాద గమన భరతమాత స్వామి, విశేషములు ఏమైనా ఉన్నవా? అలలు లేని పాలకడలేమని ప్రశాంతత పాదుకున్న భరతసీమ కుంపిని ప్రభుత్వ హస్తగతమై కృంగిపోవచ్చున్న నేడు విశేషములకు పుణ్యమున్నది నాయన. అవును నాయన. నల్ల జాతి అన్న నిర్లక్ష్యముతో ఒళ్ళు బలిసి ప్రవర్తించు తెల్ల జాతి ముక్కు పిడికిలలో తుత్తున్యమై విలపించి అందరి ఆర్థనాదాలు ఈ విశ్వాంతరాలలో మారుమవుతున్నాయి. అవన్నీ విశేషాల కనమైనా స్వామి, ఇప్పుడు అహోబల నరసింహస్వామి ఆవహించినట్టు మాట్లాడుతున్నావు. అవును నాయన. తుచ్చులు లేచులు లేచులు అధములు తెల్లగాదిలందులో తెల్లగలలు మహిళలవి మానభంగము చే మనగడే దుర్జనులు వారు భరతమాతను చెరబట్టిన క్రూరులు, దుర్గుణముల నీరు దూర్తజనులు, అస్సాము బదులు ఆంధ్రభూషణినంగా రావణకాశం రగులుతుండే. జపగవల కత్తుల గుల్లబడిచి చేల్చి చండాడి మంటల కాల్చివే భరతమాతను రక్షింపపాడినను, భరతమాతను రక్షింపపాడినను. వీర భారత పుత్రగా నారసింహ స్వామి, ఇవా విశేషాలు. ఊడు గుడ్డ కోసం భరతగడ్డపై కాలు మోపి ఈ రత్నగర్భ విదిలించిన ఎంగిలి మెతుకులు తింటూ పొంగి
పోతరించిన ఆ కుంపిలి స్వరూపం ఇంత దారుణానికి ఒడిగట్టినదా? వెంకన్న స్వామి, నిన్న మొన్నటి వరకు వింటున్న వార్తలు వేరు, ఈ పూట మీ నోట వింటున్న వార్తలు వేరు. ఘాతుకాలతో పోతరించిన ఆ శ్వేత జాతిని పాతిపెట్టలేనందుకు నా పౌరుషం సిగ్గుపడుచున్నది. ఆ గర్భ శ్రీమంతురాలైన భరతమాత శ్రీగర్భమును చిన్నాభిన్నం చేసి ఆ తల్లి కన్నీటి వెలువలో స్నానమాడుతున్న ఆ శ్వేత జాతిని కుల్లపడవలేనందుకు నా ఆవేశం కన్నడిల్లుతూ ఈ సస్యశ్యామల ధాత్రిని రక్షించుకోవడంలో ఆలస్యం చేసినానేమో స్వామి. నిరత హరితము నిలయాడు హరమజనని గర్భమందున జ్వాలలు గవయుచున్నా నిజము నెరిగిన ధారదిని ఉరుగవై అగ్నికణికయై మండే వెంకన్న స్వామి, అగ్నికణికయై మండే మహావైపుడు. వినిపించిన బ్రిటిష్ వార్తల వార్తలు నీ కర్తవ్యానికి ఉద్రిక్తత కలిగించడానికి ఈ ఉయ్యాల వల్ల నరసింహునిలో ఆ ఉగ్ర నరసింహుని చూచు అవకాశం కోసమే నా ఈ ఎదురుచూపు. స్వామి, మీరు ఎదురు చూసిన వసంతం దిగంతాలకు పంచిపెట్టవలనని నేను ఆనందపడుచున్నాను. ప్రభాస్, ఈ పౌరుషము పటిష్టమై ప్రజ్వలమై ప్రభలుగా ఈ ఆవేశము ఈ దేశము దౌర్భాగ్యమును తుడిచి సౌభాగ్యమును ఆవిష్కరించుగాక. దేశము దిశలు దాటి ఆరిపోయేడు గతికి నా వరకు రానున్నదా స్వామి? ఇంకేం కావాలి స్వామి? వెంకన్న స్వామి, తాడిత పీడిత జనాంగమునకు తోడుగా నిలిచి మన జనులు స్వతంత్ర స్వేచ్ఛావాయువును పీల్చుకొనడానికి అవరోధం కల్పిస్తున్న ఆ దుండగీడులు దోపిడీదారులైన ఆ తెల్లవారి తలల బంతులతో భరతమాత మకుటం తులతూచడం కన్నా మరి యొక్క అదృష్టం ఉన్నదా స్వామి? పూర్ణ సువర్ణ గర్భ పరిపూరిత భారతి వాదపరిత్రము దేవగ నెక్కి నెక్కి ఘన దీక్షను కచ్చలు వేలవించి సంసూర పరాక్రమార్భటుల చోరుల తుచ్చున పోరగొట్టి ఈ భారత భూతలముపై పట్టకు స్వేచ్ఛను కూర్చదారనే అనన్యమగు దేశభక్తి ప్రజ్వరిల్లుతున్నాయి. నీ వంటి దేశభక్తుని కన్నా ఆంధ్రజనని అదృష్టవంతురాలు నాయన, అదృష్టవంతురాలు. దొరవారికి దండాలు, సాములోరికి దండాలు. రావోపన్న, మా ఆవేశాగ్నికి నీ రాక ఆజ్యం అంటే ఈ పొద్దు దొరగారి ముఖం ఎందుకు ఎరిపెక్కి ఉండాలి? అవును గోపన్న, భారతదేశానికి అలుముకున్న నలుపును పారతులనడానికి ఈ ఎరుపు ఇప్పుడే ఆవిష్కృతమైంది లేవోపన్నా. అంటే మీరు అనేది ఎందుకు నాకు అర్థం కాలేదు సామె. అర్థమవుతుంది లేవోపన్నా. తెలుగు జాతిని జాగృతం చేయడానికి కందినబోలు పాలకాండ వీరత్వం భేరీ మ్రోగించడానికి మత్సం
సంస్థానం త్రాచుపాములా భస్మన్నప్పుడు ఆ ఫణీంద్రుని నెత్తిపై మనులై వెలగడానికి మీ వంటి వారే కదా అవసరం. ఇదేదో చేతుల దురద్దిరవడం మాదిరి ఉన్నది. చాలా రోజుల నుండి పండిన కండలు అగ్గిగుండాల మాదిరి మండుతా ఉన్నాయి కానీ ఒక్క దండతో ఉండగల వల్ల ఏంది దొర ఏడైనా కొట్లాట ఉండదా? కొట్లాట కాదు, తిరుగుబాటు. తిరుగుబాట ఎవరి మీద? తెల్ల కుక్కల మీద. కుంభిని వాడి మీదనా? అవును, కుంభిని మదప్రేణువుల కుంభస్థలాలను పగులగొట్టడానికి తెలుగు సింహాలకు తొలివేలు కలుపు పాడాలి మనం. ఎక్కడ కుంభిని ఓడు, ఎక్కడ నొసం కూడా సామె ఈ సింగి దండు ఆ గండశిలను పగలగొట్టగలదా? దగ్గుమన్న చిన్న అగ్గి కణమే భగ్గుమని దిగంతాలను బుక్కి చేయగలదు బాబల్ల. బలగం తక్కువని బలాన్ని కించపరుచుకోకూడదు ఓ బన్న. మొత్తంలో కస్సుమన్న ఈ ప్రతీకారం కన్నెన ఒళ్ళు వరకు చిందులు వేయగలదు. ఆ చిందు బిందులా మారి రాయలసీమ వరకు రోషాన్ని రగిలించగలదు. ఆ రోషం ఆంధ్రదేశాన్ని పౌరుష సాగరంలో ముంచివేయగలదు. ఆ పౌరుషం పరాకాశం రాగి భారత జాతిని ఒక బాటపై నడిపించి బ్రిటిష్ పరిపాలన పునాదులు ప్రకటించగలదు. ఆడుకోవచ్చనమాట. ఇంకెందుకు ఆలస్యం? ముహూర్తం పెట్టండి, కత్తి చేతికి ఇవ్వండి, ఉత్తరువులు ఇవ్వండి. దేశ సంపద దోచిన జగాలు పట్టిన వాణిని కోతగోడు ఉత్తరువులిచ్చి అవకాశం కోసం ఉంచుకో. అవకాశమా? అది ఇంకా రాలేదా? అదిగో వచ్చింది. కాదు కాదు, వచ్చినాడు. కవర్జీ కోసం కోయిలకుండకు పోయిన సీతన్న వచ్చినాడు దొరా. దండాల సమయం, దండాల దొరా. రా సీతన్న, కవర్జీ కోసమే కదా కోయిలకుండకు పోయినావు? అవును సమయం. మరి ఎప్పటి మాదిరే వచ్చిన వెంటనే తవర్జీని దొరవారికి ఇచ్చేవాడు. ఆలస్యం చేస్తున్నావు ఎందుకు? ఇవ్వలేదా? ఎవరు ఇవ్వని వాడు? ఆ కలెక్టర్ కాకర నండ చూసుకొని తహసీల్దార్ ఇవ్వలేదురా. తహసీల్దార్కి ఎందుకంత అహంకారం కలిగింది? ఆ కలెక్టర్ కాకర నండ చూసుకొని దొరా. భారత జాతి మీద ఏ భావంతో భారతీయులను దారుణంగా హింసించే కుక్క కాకుడు వాడేనా? వాడి అండ చూసుకొని నా తహసీల్దార్ రాఘవాచారికి అంత ఒళ్ళు పలిచింది. అవును దొరా. దొరా ఆడు వాడు మాట్లాడిన మాటలు అట్లే వినిపించినాయి దొరా. ఎవరినన్నాడు? మొత్తం సంస్థానాధీశుడైన నరసింహారెడ్డి వారినేనా? మధ్యరి వంశపు బంగారు కడ్డి దొర నరసింహారెడ్డి వారినేనా? ఏమన్నాడు? అన్న రాని మాటలు అన్నాడు దొరా. చెప్పు సీతన్న, ఏమన్నాడా తహసీల్దార్? అన్నాడు కదా, జానరు నొసం కోటకు పాలేకాడవుతున్నా సంపాదించిందా మీరు ఇంటికి అన్నాడు కదా. కుంపిని వారి పాలనలో నొసం కోట వెళ్తానుకు కవర్జీ తీసుకునేందుకు ఆ పాలేగాడు రాలేదా అన్నాడు కదా. కుంపిని వారి నుంచి కూలి తీసినందుకు ఆ కూలోని కింద ఇంకొక కూలోడా అని కూడా అన్నాడు కదా. నీ తలరాతను నా పిడికిలితో తుడిచేస్తాను రా. నిన్ను నీకు బాసడగా నుంచి నీకు ఇంత అహంకారం కలిగించిన ఆ కలెక్టర్ కాక్రను గాని కలిపి సమాధి చేస్తా. సూచితివా నరసింహ, అవకాశం ఎంత త్వరగా వచ్చినదో. అవును స్వామి, బ్రిటిష్ పరిపాలన తలక్రిందులు చేసి భారత కీర్తి బావుడ ఎవరు వేయడానికి నాణ్యేది. ఓ కోయిలకుంటకు పోయి తహసీల్దార్తో చెప్పు, 24 గంటలలో వారి ఖజానా కొల్లగొట్టి వాడి తలగొట్టి కోవిలకుంట వీధి వీధిని తిప్పి నోసం అగర్తలో పాతి పెడతానని చెప్పు. చెప్పడమే కాదు, వెంకన్న స్వామి నరసింహ కమ్మవు రాయండి, ఆ తహసీల్దార్ మరణ శాసనమును రాయండి, కలెక్టర్ దుర్భర భవితవ్యమును రాయండి. ప్రయాణం కావాలి మరి. ఎప్పుడో తిరుగుబాటు ఆన
నీకు నాకు సుక్కెదురు. సుక్కెదురా? పగటిపూడైతే సుక్కెదురు, రాత్రిపూడైతే సుక్కెదురు లెక్క పగటిపూడే సుక్కెదురు తిక్కనాలా? ఇదేం బాగోలేదబ్బా. ఏం బాలేదు, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాబా నీకు నాకు చిన్నప్పుడే పెళ్ళైతే అయ్యింది కానీ చిన్నప్పుడే పెళ్ళైంది, ఇప్పటికి ఇంకా శోభనం కాలేదంటే ఆ జనం నా మగతనాన్ని ఇంకొక రకంగా అనుకుంటారు. ఎన్నినైనా అనుకుంటే ఆడే సచ్చుంటారు. నాకేం భయమా? ఆయన నా మొగుడు, నా ఇష్టం. ఇష్టం ఉంటే రమ్మంట, ఇష్టం లేకుంటే పొమ్మంట. అంతేనా? అంతే. ఇట్ట ఇరుకాటంలో పెట్టిన ఉంటే సరే ఇబ్బంది పడతావా? ఏమో పాపం. అయితే ఏంది నువ్వు చెప్పేది? చిన్నప్పుడే పెళ్ళైంది, మేనరికము చేయొద్దు బాగుండదని వదిలేసిన, అప్పుడంటే బక్కగా సింతమల్లి మాదిరి ఉండేదని, ఇప్పుడు దుఃఖగా దోసకాయ మాదిరి నిగ్గందిగలాడతాను. ఎట్లా తట్టుకోమంటావమ్మా నన్ను? ఇదిగో వడ్డించిన ఇస్తరు ముందర కూకొని ముద్ద నోటికి అందకుండా ఉండాలంటే నా వల్ల కాదమ్మా. కాకపోతే పోనీ, నేను మాత్రం రానేను. నాకు మాత్రం సీత అనుకుంటానా? ఇదో ఈ సీతనంటే నువ్వు చాలా తక్కువ అనుకుంటున్నావేమో. ఇంకా చేసేదేమున్నది? ఇదిగో ఆ చెన్నయ్య మామ కూతురు వీళ్ళు దొరికినప్పుడల్లా కన్ను కొడతా ఉండాలి. ఇంక నేను దాని దగ్గరికి పోతా. పోతా. ఎవరు? ఆ చెన్నై సినాయన కూతురా? ఆ కోతి ముఖం మాతమ్మ. కాయతి మఖమా, అన్న మఖమా, అన్నం జీవం అనేటప్పుడు అవత సిరిగైనా పట్టు పరుగు మాదిరి ఉంటది. అవునా? ఏది మళ్ళీ చెప్తా. అయినా నా మొగిత సరసాలాడడానికి అదెవరంట? ఇది ఇంకా బాగుండదమ్మా. అమ్మ పెట్టకపోయా, అడక తిన్నకపోయినా ఇదో ఈ వారం అంతా ఎందుకు కానీ నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. నా దోణం చూసుకుంటా. అవుతుందిలే బాబా. అవుతుందా? ఈ నెంబర్ నా వేలు లోకం తీర్చిస్తానండి. ఓటీ ఉంటే కానీ మన పని జరగదు. చెప్పు, పుట్టింటి దగ్గర నుంచి మన ఇంటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఆ ధరల సేవ మానేస్తే నేనే నీ ఇంటికి వచ్చాను. నాకు పుళ్ళు పడుతుంది. రైతు మీద మీసం మలిసినోడు పౌరుషానికి పడి చావాలా, కత్తుల మధ్య మత్తుగా నిద్ర రావాలా? అయినా మొగనికి ఈ రసం నూరిపోయమంటే పిరికి మంది నూరిపోవచ్చు. ఏమో నాకు తెలీదు. నువ్వు ఎప్పుడు చూసినా ఆ దొర నరసింహారెడ్డి గారి దగ్గర ఉంటావు. ఆ దొర గుర్రం మీద దౌడు తీస్తా ఉంటే నువ్వు గుర్రానికన్నా ఏకంగా దౌడు తీస్తా ఉంటావు. ఆ దొర మీద దొరుకుతూ ఉంటే దొర తల దగ్గర పాప పట్టుకొని నిలబడి ఉంటావు. ఇట్లుంటే ఇంకా సంసారం చేసేది ఎప్పుడంట? నువ్వు దొరల సేవ మానాయి. నేనే లక్షణంగా నీ ఇంటికి కాపురానికి వచ్చా. ఊరుకోండి, చెట్టు పుట్టిన నవ్వుతాయి. సిగురు కొమ్మలో సేవ పుట్టిన రేనాటి గడ్డ మీద పుట్టి పిరికి మాట మాట్లాడతావా? పిరికినాలా? అది కాదురా ఎర్రి బాబా. ఎప్పుడు కత్తులు, తుపాకీలు, బాంబులు అంటూ ఆటి మధ్యన కూకొని ఆటి మధ్యన తిరుగుతూ ఉంటావు. అసలు ఎప్పుడు కసుకుమంటాయో, ఎప్పుడు డామ్ అంటాయో తెలియదు. అందుకే నీ బతుకంటే నాకు భయం. వచ్చే నీ భయం బూడిదైపోను. ఆడది పతివ్రత కాకపోతే ఫలం లేదు, మగోడు వీరుడు కాకపోతే ఫలం లేదే. అట్నా బాబా? నీకు నాకు జోడు, నీకు జోడు, నీకు నాకు జోడు, నీకు జోడు, నీకు నాకు జోడు. కుదరదు కుదరదు కుదరదు. అమ్మో, తాడు మెల్ల వేసినోడు జోడు కుదురుతుంటే ఊరికే ఉంటావా? ఏం చేస్తావబ్బా? వస్తే తాలి ముట్టు సింతాకంటదేనా? దాని మీద మగునుకుంటే అధికారం చాలా గొప్పది. రాయే పోరా
నమస్తే తహసీల్దార్జీ. నమస్తే నార్సి, నమస్తే. ఏ క్యా విశేష హై? ఎందుకు నవ్వుతున్నారు? अरे क्या है तहसीलदार जी, कुछ तो बोलो. मैं भी हंसने के वास्ते तैयार हूँ. ఏంటో తిరుగుతున్నావా? ఏ భగవాన్ తిట్టు नहीं మీది నవ్వు ఎందుకో బోలు. నేను నవ్వడానికి తయారు హూ. ఓ ఇంతేనా? ఈ మాత్రం నాకు తెలియదోయ్. నువ్వు అదే పనిగా తర్జమా చేయాలా ఏంటి? మరి తిట్టు అంటది అదే హిందీ భాష స్పీడుగా మాట్లాడితే తిట్టినట్లు, స్లోగా మాట్లాడితే పొగిడినట్లు అనుకుంటాను నేను. ఇట్స్ ఆల్ రైట్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓ లోग ఖజానా కా సామ్నే ఖడే రహే. ఖడే రహే. ఈ మాత్రం నాకు తెలియదోటాయి. ఇదిగో ఆచి, నేనేం చెప్తున్నాను? तुम हंसते रहे साहब. హత్తే రహే. ఈ మాత్రం నాకు తెలియదోటాయి. ఇదిగో నార్సి, నా గురించి నీకు బాగా తెలుసా? చాలా బాగా తెలుసా? చాలా చాలా బాగా తెలుసా? ఏమిటి చెప్తున్నారు సాబ్? అడిగావు కదా, చెప్తా చెప్తా. నేను నేను ఆడవారి విషయంలో ఎంత రసికుడనో మగవారి విషయంలో అంత వీరుడు. నీ భాష పాడగాను. వీరుడు అందరూ తండ్రి వీరుడు. వీరుడంటే తిరిగివాడు. ఓ వీరుడు పోతా హై. వీరుడు పోతా హై. అచ్చా బాత్ సున్. నా పౌరుషము, నా పరాక్రమము, నా వీరత్వము తెలిసి కూడా నా ఉయ్యాలవాడు నరసింహారెడ్డి నా ప్రాణాలు తీస్తానని కప్ప రాసి పంపాడు. ఇది చదివిన కొలది నాకు నవ్వు ఆగడం లేదు. నా కథ వారికి ఇంకా తెలిసినట్లు లేదు. నాకు అవకాశం లేదు కానీ చిటికలో బ్రిటిష్ గవర్నమెంట్ను జయించి ఇంగ్లాండ్లో సింహాసనం స్థించివ్వండేవాడని. పాపం తెల్లదొరలు చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయి ఉన్నారు. అందుకే ఊరకుండిపోయాను. ఓ నరసింహారెడ్డి గురించి आप सुन रहे हैं? వాళ్ళ గురించి నేను సున్హే. వాడెంత ఈ తహసీల్దార్ రాఘవాచారి సింహం మాదిరి గర్జిస్తే సార్ గుండె పగిలి కిలికిలికిలికిల కొట్టుకొని అబ్బా వద్దులే. ఆ భయంకర దృశ్యాన్ని నేను వర్ణించలేను. ఇదిగో నార్సి, నేను ఇంటికి పోతున్నాను. ఒకవేళ పౌరబోతు నరసింహారెడ్డి వచ్చినా రావచ్చును. వాడు వచ్చిన వెంటనే నీవు చేయవలసిన పని ఏమీ లేదు. ఈ రోజు మీరు వ్రాసి పంపిన కమ్మ చదివి తహసీల్దార్ వారు చాలా కోపంగా ఉన్నాడని చెప్పుతాను. అంతే. ఆ నరసింహారెడ్డి వెళ్ళిపోతాడు. अच्छी बात है. కలెక్టర్ కాక్టర్ అనుచరుడు రాఘవాచార్యంటే కనకనకనమంటే అగ్నిగుండమని పాపం నరసింహారెడ్డికి తెలియదు. చెప్పు చెప్పు చెప్పు. कौन है तुम? నీ పాలిటి యమున్య హై. కందనవాడు కొట్టవ సింహం, 64 పల్లెల పాలెగాడు, నొస్సందర మధ్యరి నరసింహారెడ్డి వారి పట్టును. నా పేరు ఓబన్న. పిచ్చల్ పిచ్చల్. మాన్య అంటే అడగడానికి వచ్చినానా? అడగడం గిడగడం ఈ ఓబన్న చరిత్రలో లేదు. అడ్డమొచ్చిలోని అడ్డంగా నరగడం, కొమ్ము పట్టినని కోత కొయ్యడం రెండే ఈ ఓబన్నకు తెలిసిన పనులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాసిన కమ్మ ప్రకారం కోయలకుంట ఖజానా కొల్లగొట్టాలా, తహసీల్దార్ తల కొట్టాలా. ఈ పద్ధతికి నాకు అప్ప చెప్పిన పనులు. మిస్టర్ ఓబన్, క్యా బోల్ రహా హై తుమ్? మీది ఖజానా కొల్లగొట్టు ఉంటే మాది చేతులకు గాజుతో కొనుక్కుంటుందా? తెల్లోడి కాళ్ళకు సలాం చేసినప్పుడే నీ జబ్బలు తెల్లారిపోయిందిరా. పరావిని మధ్యన కంచం వేసుకున్నప్పుడే నీ పౌరుషం జామగారిపోయిందిరా. మిస్టర్ ఓబన్, ఈ ఖజానా సర్కార్ది ఉండాలి. నేను సర్కార్ సర్వెంట్లు ఉండాలి. నాది పొందిలో పానం ఉండదు, ఖజానాలో పైకం ఉంటుంది. నీ దేశభక్తి కాలిపోను. అయితే నీ పొందిలో పానం ఉండగా ఈ ఖజానాను కొల్లగొట్టలేనంటావా? అంటాను, ఎదుర్కొంటాను. అయితే నీ అంతుడు వచ్చింది. ఏదో ఉత్తర భారతదేశం నువ్వు ఆంధ్రదేశంలో చచ్చిపోతే చూడడానికి బంధువులు కూడా రారని జాలి పన్యా. సరే, నీకై నువ్వు శివం నోట్లో తలకాయ పెట్టాలంటే ఎవడు కాదంటారా? అదిగో అదిగో రా సింహం, అదిగో చూడు మెడ మీద గిరగిరా చూడుతున్నా, కోర మీసము చంపల పరగుతున్నా, తెలుగు రోసం వంటి పై
ఖజానా కాపలాదారువి నువ్వేనా? నీ పేరు? నర్సింగ్. చూడు నర్సింగ్, మీ తహసీల్దార్ రాఘవాచారి మా నొస్సం సంస్థానానికి రావాల్సిన తవడ్చి ఇవ్వడానికి నిరాకరించడమే కాక మా ప్రతిభా పాఠవాలను తృణీకరించినందులకు గాను మీ ఖజానా కొల్లగొట్టడం, తహసీల్దార్ తలగొట్టడం అనివార్యమైన కార్యం. ప్రభుత్వ ఉద్యోగి మధ్యలో నువ్వెందుకు నలిగిపోతావు? తప్పుకో. సాబ్, ఏ బాత్ ఠీక్ నహీ సాబ్. ఇది మంచి మాట కాదు సాబ్. నాది పానం ఉండాది డ్యూటీ కోసం. ఏ బాత్ ఠీక్ నహీ సాబ్. నాది మీది మంచి మాట కాదు సాబ్. దొరా, కుక్కలతోడు కుంజలతోడు మాట్లాడకుంటే మనం అనుకున్న పనులు చేయలేం దొరా. దొరా, రిక్షల్, రిక్షల్, రిక్షల్. తుచ్చుని ఒక దెబ్బతోన కుండలు లేయుదు. పచ్చిగా వచ్చిన నెత్తురు రచ్చగా పారుతులేరా వీరాధీరా. సాటి భారతీయుని బాధ్యతను తృణీకరించుకోవడం ధర్మం అనిపించుకో. నార్సింగ్, అటు చూసినావా? కట్టలు తెగిన ప్రవాహం వల్ల కోశాగారాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న జనవాణి. అంతమంది జనం ముందు నీ పరాక్రమం కొరగా ఖజానా వదిలిపెట్టి వెళ్ళిపో. ప్రాణాలైనా నిలబడతాయి. సాబ్, నాది పానం నాది డ్యూటీ కోసం. నాది పానం పోతుంది డ్యూటీ కోసం. శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తుంది. నాది ధర్మం. ఆ పైన పానం పోతుంది. ఓ ఓ భగవాన్ కా చేతనై. మాది దొరపైన కత్తి తీస్తావా? మూర్ఖుడా, ఎంత పని చేశావురా? వాడు మీ పైకి కత్తెత్తినాడు దొరా. వాడి ఎందుకంటే వాడి సత్తువు నిరూపించుకోవడానికి కాదు, బాధ్యతకు అన్యాయం చేయలేక కూడు పెడుతున్న ఉద్యోగంపై కర్తవ్యాన్ని విస్మరించని ఈ నార్సింగ్ ఇతని నిజాయితీకి విలువనివ్వాలి కానీ ఇతని ఆవేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పాపం పొట్టకూటి కోసం ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ నార్సింగ్ ఇతని మరణం ఎన్ని కుటుంబాలు నడివిది పాలు కాదు. వెళ్ళండి. ఓమన్నా, నార్సింగ్ కుటుంబానికి జీవితాంతం జీవన భృతి ప్రకటించండి. దొరా, తప్పైపోయినా దొరా. మీ మీద ఈగ వాళ్ళే చూడగలుగుతారా? అట్లాంటిది మీ పైకి కత్తెత్తేసరికి పిచ్చి కోపం. ఇక మీదట మీరు ఆగమన్నాక ఒక అడుగుడుక ముందుకేం దొరా. ఈ బతుకు, ఈ బలము మీకే అంకితము దొరా. క్షమించండి దొరా. ఓబన్నా, మన కత్తి కంటిన నెత్తురు కూడా మన సత్తువకు కలికితురాయి కావాలి కానీ కలంకం కాకూడదు. మన దేశభక్తి సాటి భారతీయుల భక్తికి ప్రతిబంధకం కాకూడదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి క్షణికోద్రేకానికి గురి కాకుండా మన గురి ఆ తెల్లవాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. స్వేదజాతిని కూర్చున్న చెల్లుగాని పండుగ చెడిదెప్పుడు ఫలముగా నీతి తప్పదు తెలుగు విఖ్యాతి ఎప్పుడు. మన గురి తెల్లవాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. అట్టనే దొరా. దొరా నరసింహారెడ్డి గారికి
మత్తు ఎక్కువైనా భరించలేదు, మగువ మక్కువ ఎక్కువైనా భరించలేదు. ఇది నా వీక్నెస్. అబ్బా నవ్వకే వగలాడి ఆడది నవ్వితే ఖజానాలే కదిలాయి. ఖజానా నీ నగలకే సరిపోయింది. అంటే నేను పైకం కోసం మైకం కలిగించేదాన్నా? అమ్మో అమ్మో, అంత మాట్లాడడానికి నాకు ధైర్యం కదా. కుసే పిచ్చిదానా, పైకం కోసం ఆశపెట్టడానికి నీకేం కర్మ? నేనే పుచ్చని పడి పచ్చని కాదు నీకెచ్చుకుంటున్నాను అంటే. మీ ముచ్చట తీరేది కాదులే స్వామి. కానట్లేదు, ఖజానా ఖాళీ అయి నేను కలుగుపోయే పరిస్థితి వరకు ఈ ముచ్చట తీరదే. అవును స్వామి, నాకు తెలియక అడుగుతాను. ఇంత బంగారం అంటే భార్యలుండగా ఈ రంకు భాగతో నడిపిస్తారే నీ వంటి అన్ని తెలిసిన పెద్దలు. నిజంగా భార్యల కన్నా మేమేం ఎక్కువ అని. ఈ ప్రశ్నకు సమాధానం త్రేతాయుగంలో రావణాసునికి దొరకలేదు, ద్వాపరయుగంలో కీచకునికి దొరకలేదు, ఇక కలియుగంలో ఉన్న నా వంటి వన్నెలాడికి దాసులో వరుస కథలు యుగ యుగముల నుండి జగమున నిలిచి అరయ కమల అరయ నీవెంత వాడిని అంబుజాక్షి. స్వామి, మత్తు దిగిపోయినట్టుంది. ఇంకొంచెం ధారపోయినా ధార పోస్తావా? పొయ్యి పొయ్యి, నేనెంత ధార పోసినా మీ ధార పోసినాక మేము ధార పోసిన ఎంత కోసం మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆడుకోవడం వాడుకోవడం వరకే మా బతుకులు. ఇంకేమి చెయ్యమంటావే ఇందివరాక్షి? నిన్ను నెత్తి మీద ఎక్కించుకొని ఈ కోయలకుంట ఊరి మధ్యన ఊరేగమంటావా ఏమిటి? మరీ అంత ఆశ లేదులే స్వామి. ఒక మేడ 4 ఎకరాల పొలమైనా అనుభవిస్తానో లేదు మీరుండగానే. మీరుండగానంటే నేను అప్పుడే పోతాననే ఉద్దేశం. ఏమో, ఎవరు నమ్మగలరు స్వామి? పత్తి ఉండగానే పరుపు కుట్టుకోవడం మంచిది. బెంగంతా పొలం గురించి మేడ గురించే గాని నా గురించి ఇదిగో, మీరిట్లా నా శీలాన్ని శంకించారంటే ఈ ఉత్తరి అంతా ఇప్పుడు ఊరి పోసుకొని చచ్చిపోతాను. అంత సాహసం చేయకే కమల. కమల, అక్షరాల 4 ఎకరాల పొలం ఒక మేడ రాసిస్తానిదే. అయినా బంగారంలో పొంగారుని సింగారాన్ని చూచి వేవరు ఆపుకోలేక బంగారు కాసులతో ఆభారం జరిపించాను కదా. మరి ఇంతలోనే పిచ్చి తహసీల్దార్ స్వామి, అవన్నీ చరాస్తులు, లెక్కలకి రావు. ఇది స్థిరాస్తి, తప్పకుండా ఉండాలి. నీకేదైనా స్థిరంగా అదే స్వామి, మీరుండగానే. అబ్బా, మళ్ళీ అదే మాట వసే కమల. నీకేదో నాపైన అకారణమైన అనుమానం కలిగినట్టుంది. అదే లేదులే స్వామి. వద్దు వద్దు, ఇంతకన్నా ఎక్కువ వయ్యారం ప్రదర్శించవద్దు. 4 ఎకరాల పొలం మేడతో నన్ను వదిలి. మరి మాట మాటేమిటే మాట? నీ గులాబీ బుట్టన మీట మాట తప్పడం అంటే మా వంశములు అందరికీ మంటల్లో దూకినంత భయం. సరే, రేపు అమ్మో, రేపా? రేపంటే అసలు రూపే ఉండదు. నా బలంగా రాసేయమంటే ఎట్లాగే దానికి పస్త్రాలు దస్తావేజులు కావాలి కదా. ఒక్క నిమిషం స్వామి, ఇప్పుడే వస్తాను. స్వామి, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పరా? ఆశ్చర్యకరమైన విషయం చెప్తావా? నీకు అడగడమే తెలుసు అనుకున్నాను, చెప్పడం కూడా అలవాటున్నదా? చెప్పు చెప్పు. 6 నెలల ముందే పత్రాలు తయారుగా ఉంచాను. మీరు రాసివ్వడము, ఓపిక లేకపోతే సంతకం చేయడమే మిగిలింది. అమ్మ దొంగబడవా? కొన్ని విషయాల్లో నేనే పైన ఉన్నా, మిగతా అన్ని విషయాల్లో నువ్వే పైన ఉంటావు. అయినా కమల,
ఉన్న ఓపిక నీకోసమే చాడం లేదు. ఇక ఈ పత్రాలు వగేరా నేను ఎక్కడ రాసివాను, అందుకే అందంగా క్రింద పెడతాను. స్వామి! చప్పట్లు. చాలు చాలు, పై విషయం అంతా నేనే చూసుకుంటా. చూసుకో చూసుకో చూసుకో. ఇలా కూర్చోండి. ఇక్కడ పెట్టండి స్వామి. ఇక్కడ కలవలేదుగా. ఆహా, నా దగ్గర ఉందిగా. పెట్టండి స్వామి. తప్పదా? తప్పదు. పెట్టండి. పెట్టండి. పెట్టమంటావా? పెట్టండి స్వామి. పెట్టండి స్వామి. తప్పదా? ఆహా, తప్పదు. పెట్టండి. ఆహా. స్వామి, చాలా కృతజ్ఞురాలు స్వామి. స్వామి, మీకు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తావు కదా, కొంపలే మునగవు కదా. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారితో కయ్యానికి దిగినారట. ఆ దొర మీ చీటి చిరిగి పక్క పడేస్తానన్నాడంట. అయితే అయితే ఇంకేముంది స్వామి, మీ కథ ముగిసినట్టే. కమలా! సింహం నోట్లో తలపెట్టిన లేడి పిల్ల తప్పించుకోరాదన్నాము కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారి దృష్టిలో పడిన వాడు ఎవరు తప్పించుకోరాదన్నారు స్వామి. అది సాధ్యమా? అందుకే స్వామి ఆ దొర కమ్మరాసి పంపినాడంటూనే మీ చీటి చినగడానికి కాలం దగ్గర పడిందనుకొని ఏదో మీరుండగానే నేను ఒక స్థాయికి రావడం బాగుంటుంది కదా అని దస్తావేజుల మీద సంతకం చేయించుకున్నాను స్వామి. ఓసి దౌర్భాగ్యులారా, నా శౌర్యాన్ని ప్రతాపాన్ని చులకన చేస్తున్నావు. నా సంతులయాన్ని చిగురిన సాగను తీరు గుర్తునియనుగా శత్రువు చిత్తై తల వంచి నీరు చిరుకల కొలిగి మీ సౌందర్యాన్ని, ప్రతాపాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నానుగా. ఏదో ఆడవారి దగ్గర అయితే అంతంత మాత్రం, ఇక మగవారి దగ్గర ఎంత మాత్రమో నేను ఊహించగలే స్వామి. వస్తాను స్వామి. మరలా చూస్తాను. ఆమె పలుకుల అక్షరాలని తహసీల్దార్, ఇక ముందు నిన్ను ఆమె చూడలేదు. నిన్ను చూసుటకు మరి ఒకరు వచ్చి ఉన్నారు. ఎవడు? ఎవడు? నరసింహారెడ్డి. అవును, నరసింహారెడ్డిని, రెడ్డి నరసింహాన్ని. తహసీల్దార్, మా నొసం సైనికులను మమ్ములను మట్టు పెట్టడానికి నువ్వు ఉంచిన గట్టి కాపలా కట్టుబడిపోయింది. తహసీల్దార్, ఈ నరసింహారెడ్డి నీ ప్రాణాలు తీయడానికి తయారు. పొరపాటు పడుతున్నావు రెడ్డి. ఈ తహసీల్దార్తో చెలగాటము రాచుపాముతో చెలగాటం. త్రాచుపాం త్రాచుపాం తెల్లవాడు నాగస్వరం ముదిత నువ్వు త్రాచుపాంలో ఆడబడి వాడి అండలే నాడు నువ్వు వాడపాము మేర. తెల్లవాడి దయాభిక్షతో తవంచెందుకుంటున్న కూలి పాడగాడు నువ్వు తెల్లదనం పెంచుతావా?